హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా డేస్ తర్వాత చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది నేను 2 మంత్స్ బ్యాక్ ఊరెళ్ళాను కదా, అప్పుడు తీసిన వీడియో. చాలా డేస్ అయిపోయింది, మర్చిపోయాను ఇది పోస్ట్ చేయడం. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎంత ఫ్రిడ్జ్ పెద్దదున్నా కూడా మన ఇంట్లో మనకి సరిపోదు. అన్ని సామాన్లు పెట్టేస్తాము, అన్ని ఐటమ్స్ ఉంచేస్తాం కదా. ఇక్కడైతే మా ఊళ్ళో ఉన్న ఫ్రిడ్జ్ అయితే ఆంటీ చాలా తక్కువ సామాన్లు పెడతారు. ఏది అవసరమో అది మాత్రమే ఉంచుకుంటారు. అవసరం లేనివి అస్సలు పెట్టరనమాట. చూడండి ఇంత ఎంటీగా ఉంది. ఎవరైనా జనాలు వస్తే అప్పుడు మాత్రం కొంచెం ఫుల్ అవుతుంది, లేకపోతే చాలా సింపుల్గా అవసరమైన ఐటమ్స్ మాత్రమే పెడతారు. అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మేము వెళ్తే ఇంకా డ్రింక్స్, ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళ కోసం కూడా డ్రింక్స్ అలా పెడతారు. ఇంకా మిల్క్, కర్డ్ అలాంటివి సపరేట్గా తీసుకుంటారు మా కోసము ఎక్స్ట్రాగా. ఇంకా మామూలుగా అయితే ఆవు పాలు తీసుకుంటారు ఆంటీ కోసం, అయితే అవే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. చాలా ఎంటీగా ఉంది. నేనైతే ఊరు వచ్చేసే ముందు ఇలా ఉన్నిందనమాట. వెళ్ళినప్పుడైతే చాలా ఫుల్గానే ఉంటుంది, అంటే ఎవరైనా వస్తున్నారంటే తీసుకుంటారు. ఇక్కడ వెజిటేబుల్స్ అవి దొండకాయలు ఏదో ఉన్నాయి అక్కడ, అంతే. చాలా సింపుల్గా వాటర్ కూడా పెట్టరు. ఇంకా ఈ మధ్యన అయితే ఎవరైనా వస్తే వాళ్ళ కోసం మాత్రమే వాటర్ 1-2 బాటిల్స్ అలా జస్ట్ ఉంచేస్తారనమాట. లేకపోతే డ్రింక్స్ ఉంటాయి అంతే. చాలా సింపుల్గా ఉంటాయి. కాఫీ పౌడర్ పెట్టారు, అది ఎక్కువ వాడరు కాబట్టి అప్పుడప్పుడు వాడతారు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే, అందుకనే ఉంచారు. ఇది ఇంత ఎంటీగా ఉంది, నేను చూసి షాక్ అయిపోయాను. నాకైతే ఫ్రిడ్జ్ సరిపోక నేను ఎక్కువ సామాన్లు పెట్టేయడం వల్ల అసలు ఇది క్లమ్జీగా అనిపించేది. నేను కూడా తక్కువ పెడుతున్నాను ఈ మధ్యన. ఇది ఇలా ఉందన్నమాట. మేము అప్పుడైతే అన్నీ సర్దేసి ఊరికి వచ్చేస్తున్నాము, రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఇలా తీసానమాట. ఫ్రిడ్జ్ ఎంత పెద్దదైనా దాంట్లో ఉన్న సామాన్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, అదే ఇక్కడ చూపిస్తున్నాను అంతే. ఇంకా అలాగే కిచెన్లో కూడా ఇంకా ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఎంత తక్కువ పెట్టారో అది కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైతే డెకరేషన్ చేయడం అంటే మా ఆంటీకి చాలా ఇష్టమో, అలాగా జస్ట్ ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి. 4-5 ఇయర్స్ నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇవన్నీ నేను చూసినప్పటి నుంచి కూడా ఇలాగే ఉంటాయి. ఎప్పుడు సామాన్లు అయితే క్లీన్గా దుమ్ము పట్టకుండా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. ఎక్కువ పింగాణి పాత్రలు వాడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చినా కాఫీ, టిఫిన్ అలాంటివన్నీ ఇందులోనే ఇస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఇవైతే ఐస్ క్రీమ్ కప్స్ చాలా డేస్ నుంచి ఉన్నాయి, అవైతే అస్సలు ఇంకా మార్చలేదు, ఇంకా అలాగే ఉంచేస్తారు. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, స్టోర్ రూమ్లో ఉంటాయి. ఎక్కువ ఉన్నా కూడా ఎవరికైనా బాక్సులు ఇట్లా ఏవైనా తినడానికి ఇచ్చినవి అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు అలాగే. ఇంక ఈ ఐటమ్స్ అయితే పైన అలాగే ఉంటాయి, ఎప్పుడు ఉన్నవి అవి. చాలా డేస్ నుంచి ఎవరైనా కొత్త సామాన్లు ఇచ్చినా, గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చినా అక్కడ పేర్చారు చూడు, కింద అలాగే పేర్చేస్తారు. వాడనివి అయితే పైన పెట్టేస్తారు. ఎంత సింపుల్గా ఉంచుకుంటారంటే కిచెన్ చాలా సింపుల్గా, ఏది ఎక్స్ట్రాగా ఉండకూడదు. ఈ డైనింగ్ టేబుల్ కూడా మేము ఉన్నాం కాబట్టి ఇలా ఉంది అంతే, లేకపోతే అక్కడ కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఏ ఐటమ్స్ కావాలో నేను ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. నేను ఏవి తీసుకెళ్ళిన అవన్నీ మళ్ళీ నేను తీసుకెళ్ళినవి. ఇక్కడ హార్లిక్స్ తీసుకున్న చాక్లెట్, అది మళ్ళీ తీసుకొని రిటర్న్ వెళ్తున్నాను అనమాట. నేను ఏవేవి తెచ్చుకున్నానో అవన్నీ ఇక్కడ ప్యాక్ చేసి ఉంచాను. నేను అవసరమైనవి తీసుకుంటే ఇక చెట్టుకు మన మామిడి చెట్టుకు వచ్చిన పళ్ళు అక్కడ ఉన్నాయన్నమాట. టమాటా అలాంటివి అయితే బయటే పెట్టేస్తారు, ఫ్రిడ్జ్లో ఉంచరు. ప్లేస్ చాలా ఉన్నా కూడా ఎందుకో మరి బయట పెట్టేస్తారు. నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. ఇదంతా ఇక్కడ వాడి అన్నీ మనము వంట చేశాక ఇలా క్లమ్జీగా ఉంది. మామూలుగా అయితే నీట్గా లైన్ వైజ్ పెట్టుకుంటారనమాట. ఇవేవి సర్దలేదు, నేను వాడుతున్నాను కాబట్టి. ఇక్కడ చిన్న కుక్కర్లో రైస్ పెట్టామన్నమాట, రైస్ అయిపోయింది. తర్వాత కర్రీ, ఇంకా ఇంకొక కుక్కర్లో కర్రీ ఉంది. అక్కడ మటన్ ఏదో చేశారు, ఆ రోజు తీసిందనమాట ఇదంతా. మామూలుగా అయితే అక్కడ అస్సలు ఒక సామాన్ అనేది అయితే ఉండదు. కిచెన్లో వంట అయిపోయిన వెంటనే అది వేరే కడాయిలో ఉన్నా కూడా ఇట్లా వేరే బౌల్స్లోకి మార్చేసి అది కడిగేస్తారు. ఇక్కడైతే మామిడిపళ్ళు తీసారనమాట, అవే ఇక్కడ తీసి అన్నీ పెట్టారు. అది జిగురు అంతా ఉంటే అది పోతుంది కదా అని ఇక్కడ ప్యాక్ చేసే ముందు ఇలాగ వీడియో తీసానమాట. చాలా ఉన్నాయి, బట్ నాకు కావాల్సినవి కొన్ని మాత్రమే తీసుకున్నాము. పండలేదు ఇంకా, అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పండాక తిన్నామన్నమాట. ఇలా చాలా పళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మనకు రాలిపోతూ ఉంటాయి కొన్ని అయితే, అలా వేస్టేజ్ చాలా అవుతూ ఉంటాయి. బట్ నేనైతే పచ్చివి అని కాదు, మనకు కొంచెం మాగుతాయి కదా, ఒక 1 వీక్లో అలాంటివి తీసుకున్నాయి. ఇక్కడైతే పనసకాయలు చాలా బాగున్నాయి అనమాట, చాలా స్వీట్గా ఉంటాయి చెట్టువి. ఈసారి అయితే కిందనే చాలా వచ్చేసాయి, ఒకటి మీద ఒకటి ఉన్నట్టున్నాయి అన్నీ. అవి కూడా కొన్ని పోతుంటే అవి తీస్తున్నాము, అంటే కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చాయి, కొన్ని పండిపోయి లోపలే, అంటే అతుక్కోవడం వల్ల సైడ్కి స్పేస్ లేకపోవడం వల్ల అలా వచ్చాయన్నమాట. అందుకని అవి
తీస్తున్నాము అక్కడ. ఒకటి తీసాము. ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఉన్నవి అలాగే వదిలేసాము. కింద పండిపోయింది. బట్ అది గోడకు తగిలి సగం దెబ్బతిందనమాట. అది తీసి మేము మళ్ళీ చూసాము. పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కొంచెం అవ్వాల్సి ఉంది. బట్ ప్లేస్ లేదనమాట మనకు అక్కడ. అది ఇంకా పని చేయదని తీసేసాము. అదంతా అదేదో వస్తుంది కదా జిగురు, అంతా వెళ్ళాక దాన్ని కట్ చేశారు మళ్ళీ ఆంటీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా కొంచెం పండాల్సింది, అంటే అది స్పేస్ లేదు కాబట్టి తీసామన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట. మా చెట్టుకు ఉన్నవైతే నాకు చాలా ఇష్టము. పళ్ళు ఏవైనా సరే, మామిడి పళ్ళైనా పనసకాయలైనా ఇలా అన్నీ తీసుకొని తింటూ ఉంటాం వెళ్ళినప్పుడల్లా. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తాము. చెట్లకున్న పళ్ళు తినడము, ఇంకా అవే ఉంటుంది అనమాట. బయట నుంచి అయితే తీసుకొని నేనైతే ఎక్కువ అక్కడ నుంచి తినడం అంటే నాకు చాలా ఇష్టం. పళ్ళు అలా. ఇంతకుముందు అయితే సపోటా చెట్టు కూడా ఉంది, ఇప్పుడైతే అది లేదు. అందుకే కొంచెం బాధపడుతూ ఉంటాను. చాలా స్వీట్గా ఉంటాయి ఎందుకో ఇక్కడ కాసినవి ఏవైనా సరే. నాకైతే చాలా ఇష్టం. అదే టేస్ట్ చూసాను. ఎంత చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకంతే అండి ఈ వీడియో. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ.